హలో క్రియేచర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ ఐమ్ బ్యాక్ విత్ ఎ న్యూ ట్రై ఐటమ్. ఈరోజు మనం ట్రై చేసేది ఏంటంటే టట్టడాయ్, ఎస్, చికెన్ గోజున్స్. ఏంటి వింతగా ఉంది పేరు అనుకుంటున్నారా? ఏం కంగారు పడకండి, అదేంటి ఎలా ఉంది అనేది నేను చెప్తాను కదా. అసలు నేను ఉన్నది అది చెప్పడానికి కదా మీకు. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎస్, ఐటమ్ కొనేసాను, రూమ్కి వచ్చేసాను. ఇప్పుడు ప్రిపేర్ చేసి మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సో ఎప్పుడు ఆయిల్ ఫ్రై చేస్తున్నాం కదా, ఈసారి ఆయిల్ని యూజ్ చేయకుండా ఓవెన్ యూజ్ చేసి చేద్దామని డిసైడ్ అయ్యాను అన్నమాట. చూస్తుంటే మీకు అర్థమైపోతుంది కదా. ఎస్, ఇట్స్ ఏ చికెన్ ఫ్రైడ్ ఐటమ్. జస్ట్ ఓవెన్లో సెట్ చేసి కొద్దిసేపు పెట్టేసి వెంటనే స్మాష్ చేసేద్దాం. ప్రాసెస్ సింపుల్. ప్యాకెట్ టేర్ కరో, చికెన్ పుట్ కరో ఇన్ ఓవెన్. ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఓవెన్ టెంపరేచర్ అండ్ ఫ్యాన్ సెట్ చేసుకొని ఒక 10 to 12 minutes వెయిట్ చేశాను అన్నమాట. మన చికెన్ గోజున్స్ రెడీ. ఏందో వింత పేరు పలుకుతుంది అని అనుకుంటున్నారా? కంగారు పడకండి, ఏం లేదు. ఇట్స్ నథింగ్ బట్ మన దగ్గర చికెన్ స్ట్రిప్సే ఇవి. దానికి ఈ చికెన్ గోజున్స్ అని వీళ్ళు నామకరణం చేశారు. అది నాకు ఇప్పుడు తెలిసింది, తిని టేస్ట్ చేశాక తెలిసింది. సో టేస్ట్ చూసిన తర్వాత అది చికెన్ స్ట్రిప్స్ అని అర్థమయ్యాయి. యాజ్ యూజువల్ సూపర్ ఉంది. బికాస్ యాజ్ ఏ KFC లవర్, ఫ్రైడ్ చికెన్ లవర్, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఈ వీడియో ద్వారా కొత్త ఐటెం కాకపోయినా కొత్త పేరైతే తెలుసుకున్నారు కదా. చలో అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఓ కొత్త ఐటెంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. నాలాగా చికెన్ కర్రీ అంటే చీ అని ఫ్రైడ్ చికెన్ని మాత్రం లాగించేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయండి.